స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మీకు ప్రకృతిగా ప్రభా మేము తలంచుకుంటూ ఈ యొక్క కృపను మా ఎడవ చూపించిన విధానాన్ని గురించి స్తోత్రం చెప్తాం. స్తోత్రం నాయన సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న మా అందరి పక్షమందు మీరు ఇప్పటి వరకు నాయన ఆరాధన వరకు నీ కాపు ధరించారు. వాక్యమైన దేవ కొద్దిసేపు మాతో మాట్లాడండి. మహిమ మీరు పొందమని యేసు క్రీస్తు నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి ఆలోచన కలిగి ఒక మానవుని సృష్టించాడు, చేతులతో చేశాడు. సృష్టించడం కాదు కానీ తన చేతులతోనే చేశాడు. చేసి తనకు ఒక మంచి మాట చెప్పాడు. ఇదిగో అబ్బాయి, ఈ తోటలో, ఈ ఏదైనా తోటలో సర్వ హక్కులు నీవే. ఆకాశముల పక్షులు గాని, భూమి మీద జంతువులు గాని. ఆయనకి చెప్పాడా, అమ్మకి చెప్పాడా? దేవుడు ఆయనకే చెప్పాడు కదా. ఆయన ఏం చేయాలి? ఇదేంటమ్మా, దేవుడు మనకేం చెప్పాడు, ఈ పండు తినొద్దు అన్నాడు కదా, మనం తినకూడదు అన్నాడా? అన్లా. భార్య భక్తుడు అనుకుంటా. గమగం ఏం చేశాడు? ఆయన కూడా తిన్నాడు. ప్రభు వాడికి ఏం చెబుతున్నాడు? ప్రభు కూడా కనిపించలేదా? అదామాదం ఎక్కడా అని ఆశస్వర్ణంగా అడిగాడు. కనిపించలేదా? అక్కడ ఆజ్ఞ అతిక్రమించి ఇందాక మీరు అన్న మొదటి పాపము జరిగిపోయింది. ఒకటి. రెండవ పాపం ఎక్కడ జరిగిందంటే, మొదటిది ఆజ్ఞ అతిక్రమం అయిపోయింది. రెండవది ఎక్కడ జరిగిందంటే, ఆడిద్దరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్దోడు కయీను, రెండవోడు హేబెలు. హేబెలు గొర్రెల కాపరి, కయీను సేతిగా వ్యవసాయదారుడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు దేవుని సన్నిధికి కానుకలు పట్టుకెళ్ళారు మందిరానికి. దేవుడు హేబెలు కానుకను ప్రసన్న దృష్టితో చూశాడు, కయీను కానుకను తోసివేశాడు. అక్కడ రెండవడు బయలుదేరింది అసూయ. ఎన్ని వచ్చేసినాయి ఇప్పుడు భూమి మీదకి? రెండు వచ్చేసినాయి. ఒకటేమో ఆజ్ఞ అతిక్రమించాడు, రెండవది అసూయను ఏలుబడి చేసింది. అక్కడి నుంచి మానవులు తప్పిపోవడం, దేవుడు చేరదీయటం, మానవులు తప్పిపోవడం, దేవుడు చేరదీయటం, ఇలా ఒక క్రమం అయిపోయింది. అబ్రహాము కాలం వచ్చేసింది. అబ్రహాము కాలంలో కూడా అబ్రహాం ఏం చేశాడు? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నీ పుట్టినింటిని, ఉన్న ఊరిని విడిచిపెట్టి రమ్మంటే ఆయన ఏం చేశాడు? ఒట్టిగా నేను మాత్రం ఎలా వెళ్తాను, మా నాన్న ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. అలాగే తర్వాత ఇంకొక మా నాన్న ఇంటికి అడ్డుకుపోతాడు, పొలం ఎంత తోడు కావాలని లోతుని తీసుకెళ్ళాడు. మరి సారా ఏం చేసింది? సారాయి నువ్వు తీసుకొస్తే నేను తీసుకురాలేనా అని ఆమె కూడా తోకనే వెనకాల తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు చేసిన పనికి దేవుడు అబ్రహాముని 25 సంవత్సరాలు పరీక్షించాడు. అబద్ధాలు ఆడాడు. ఇసాకన, అయ్యా మరి ఐగుప్తులో పంటలు పండుతుంది ఎలమంటావంటే, దేవుడు వద్దు ఇక్కడే ఉండి అన్నాడు. అబ్రహాం అది కూడా ఆలోచించుకోండి, ఐగుప్తుకి వెళ్ళిపోతే ఏమన్నాడు? ఇదిగో నువ్వు మిగుల అందగత్తివి. అప్పుడు ఆ వయసు ఎంత? 60 సంవత్సరాల వయసు. నువ్వు మిగుల అందగత్తివి కనుక అక్కడ నా సోదరు అని చెప్పు. నీ మీద ఉన్నటువంటి వలపుతో నన్ను చంపకుండా ఆదరిస్తారన్నాడు. ఇక్కడ ఏం చేశాడు? మూడోది వేషం. ఏమో ఏంటి పోతే వాళ్ళు గుడికి రాలేదంటే అక్కడ మొదలెడుతుంది, అనగానగా అన్నగాని మొదలెడుతుంది. ఆమె చెప్పేదానికి పొంతనుండదు. అయ్యగారికి ఏమో అర్థమైపోద్దాము. ఏమంటాడు? ఏమంటారమ్మా, నిద్రపోతున్నాడు ఏంటన్నా, ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ అయిందంటే పర్రాలు వేసంతా నా డ్రమ్ తగ్గించేయి అన్నమాట. అయ్యగారిని చెప్పాడు, ఏమిటో తెలియదు కానీ. ఏముంది గట్టిగా అంటే ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ అయింది, నిద్రపోతున్నావు ఏంటంటే పర్రాలు వేసిందంట. వేసిన డ్రమ్ తగ్గించి చర్చికి ఏమి ఇచ్చిందామా? డ్రమ్ ఇచ్చింది. నేను డ్రమ్ ఇచ్చాను, నేను గిన్నె ఇచ్చాను, నేను చెంబు ఇచ్చాను, తపేళ ఇచ్చాను. ఎవరికి ఇచ్చావు? అంతేగాని అయ్యగారు ఎంత పట్టుకెళ్ళిపోతాడు మందిరానికి ఇచ్చుకున్నాం. సరే నేను పక్కన పెడదాం. అబ్రహాం కూడా అదే చేశాడు. ఏమంటున్నాడు? వేషం వేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయి? ఇక్కడ అబ్రహాము కాలం నుంచి యేసుక్రీస్తు కాలానికి 4200 సంవత్సరాలు గడిచిపోయింది. 4200
200 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ పాస్టర్ గారు ఒక ఉన్నావా ఏంటి అంటారేమో. ఒకవేళ మత్తయి సువార్తలో రాసి ఉన్న మాటని తర్వాత చదువుకోండి. అబ్రహాము కాలము నుండి దావీదు కాలానికి 14 తరాలు, దావీదు కాలం నుండి బబులోనియా ప్రవాసానికి 14 తరాలు, బబులోనియా ప్రవాసం నుంచి క్రీస్తు పుట్టే వరకు 14 తరాలు. 3 14 ఎంత? 42 4200 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా పాపం మాత్రం భూమిని ఏలుబడి చేస్తుంది. వాళ్ళు 4వ పాపం ఎప్పుడు చేశారా అంటే, ఐగుప్తులో 420 సంవత్సరాలు బానిసలుగా ఉండి మోషే ద్వారా విడిపించబడి అక్కడి నుంచి కానానికి వచ్చిన తర్వాత అక్కడ పంటలు తిని నీళ్లు త్రాగి ఒకరు రాస్తాడు, వారు బాగుగా కలిసిరి. ఏం చేశారంట? కలిసి ఏం చేశారు? వాయు వరసలు లేవు, చిన్న పెద్ద లేదు, విశాంతనము లేదు. ఏం చేశాడు? మళ్ళీ శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతికి ఏం చేశాడు? అప్పగించాడు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, న్యాయాధిపతి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. యెహోవా చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం వచ్చిందంట. ఆ తరములో దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు, శత్రువులకు అప్పగించాడు, బందిపోట్లకు అప్పగించాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ జయమేమీ లేదు. పెద్ద పెద్ద పట్టణాలను గెలిచి వచ్చినటువంటి వాళ్ళు హాయి పట్టణం మీద ఓడిపోయారు. అలా విడిచిపెట్టేశాడు. ఎన్నాళ్ళు అయిపోయింది విడిచిపెట్టి? 4200 సంవత్సరాలు విడిచిపెట్టాడు. కానీ మొరపెట్టుకోవటం చారదీయటం. చివరికి కొంతమంది ప్రార్థన ప్రతిఫలం వలన క్రీస్తు పూర్వము 720 సంవత్సరాలకి యెషయా ప్రవక్తతో ఒక మాట పలికించాడు. 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇది చదవండి. 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట పలికించాడు. చెప్పండి. యెషయా గ్రంథంలో ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని. మీ మాట లోకాసు వార్తకు వచ్చేటప్పటికి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతోనే ఉన్నాడు. ప్రార్థన చేసే వారికి ఊరట, కంగారు పడకండియా, మీకు ఒక రక్షకుడు వస్తున్నాడు, మీతోనే ఉంటాడు అని వాళ్ళకి ఉపశమనం కలిగే ఒక మాట క్రీస్తు పూర్వము 720 సంవత్సరాల క్రితమే యెషయా గారు మాట్లాడాడు. అంటే క్రీస్తు పుట్టేటప్పటికి ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, ఆయన ఈ లోకములో చేసిన పాపాలు పరిహరించబడడానికే పుట్టవలసి వచ్చింది. దీన్ని కూడా వేదాల్లో రాసిన మాట కూడా జ్ఞాపకం చేస్తా. వేదాల్లో కూడా ఈ మాట రాశారు. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన మహా అని రాస్తాడు. అంటే పాపములు పరిహరించబడాలి అంటే రక్తము చిందించక తప్పదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలంట? పరిశుద్ధుడిదై ఉండాలి. నేను గాయత్రి మంత్రం కూడా చదివాను, దాంట్లో కూడా ఇలాగే ఉంది. ఈ లోకముల తాత్పర్యం, ఈ లోకములో 3 కోటి దేవతలు ఉన్నప్పటికీ రక్షణ కలిగే పేరేదిని రాయలేదు. పాపరహితుడు, దోషరహితుడు అయినటువంటి వాణి అందే రక్షణ రాశాడు. పాపము లేని వారెవరో మనమే అర్థం చేసుకోవాలి. ఆ పాపములు పరిహరిస్తాను, మీకు ఒక రక్షకుడు ఇస్తానని, యేసయ్యని మా ఈ లోకానికి పంపిస్తానని దేవుడు 4200 సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని నెరవేర్చాడు. అందుకే దేవుడి లోకానికి రావలసి వచ్చింది, అందుకే పుట్టవలసి వచ్చింది. దాన్నే మనమేమన్నామంటే క్రిస్మస్. ఏమన్నాము? క్రిస్మస్ అన్నాం. అయితే ఈ క్రిస్మస్ కోసము 720 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూశారు. దాన్నే కొన్ని సంఘాల్లో ఆగమన కాలం అంటారు. ఏమంటారు? ఆగమనం అంటే ఎదురు చూసే కాలం అని అర్థం. ఎదురు చూశారు, యేసయ్య పుట్టేశాడు. మళ్ళీ పుడతాడా? మరి ఇప్పుడు ఆగమన కాలం అంటే దేనికోసం చూడాలి మనం? రాబోయే కాలమే, మధ్యలో ఏం లేదు. నువ్వు నేను క్రిస్మస్ అని సంబరం చేసుకున్నాం అంతే. యేసయ్య ఆ మొదటి రాకడలో ఆగమన కాలం అనంతరము 720 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే
ఆయన పాపులను రక్షించడానికి లోకమంతా పాపములో ఉంది గనక ఏం చేశాడు? రక్షించడానికి పుట్టాడు. ఇంకా మనం దీనికి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదవాలి. దిగి వచ్చిన వాడు యోహాను సువార్త 3:16 నశింపక నిత్య జీవము. పండగ చేతి వెళ్తానని రాశాడా? ఆర్భాటం చేతి వెళ్తానని రాశాడా? కాదు కదా. రెండో ప్రశ్న మనకి క్రిస్మస్ అంటే ఏంటి? నేను చెప్తాను. క్రిస్మస్ అనగా ఒక ప్రేమ అంతే. క్రిస్మస్ అనగా ప్రేమ అంతే. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? బాగా నాటు బాట చెప్పండి. వెళ్ళి చచ్చిపో. ఏం చేశాడు? నువ్వు వెళ్ళి చచ్చిపో. ఎవరి కోసం చనిపోవాలి? భూమి పుట్టకితమే యేసయ్య ఉన్నాడు. భూమి పుట్టకితమే యేసయ్య ఉన్నాడు. ఆయన కుమారుడు ఎవరి కోసం చనిపోమన్నాడు? లోకము పాపుల కొరకు, పుణ్యాత్ముల కొరకు కాదు, పాపము చేసిన వారికి చచ్చిపో అన్నాడు. ఎంత ప్రేమ ఉండా! దారంటే లేవుడు అడిగితే మంచిస్తావు కానీ పిలిచి మజ్జిగిస్తావా? మరి మనం ఊబిలోకి వెళ్ళిపోతున్నామని ఆ ఊబిలో ఉన్న వారిని ఏం చేశాడు? శిబి చక్రవర్తి ఉన్నాడు. శిబి చక్రవర్తి దగ్గరికి పావురాయి వచ్చిందట. ఆ పావురాయి వచ్చి, అయ్యా నన్ను ఒక డ్యాగ తరుగుతుంది, నన్ను చంపేస్తుంది, నన్ను కాస్త కాపాడవా అన్నాడంట. సరేనమ్మ నువ్వు ఇక్కడే ఉండు, ఆ డాగతో నేను మాట్లాడుతుంటే ఆ డాగ వచ్చింది. రాజా నీకు తెలియని నీతా? డాగలు పౌరమును వేటాడి తినాలని నీకు తెలియని నీతా? నేను ఆకలితో ఉన్నాను, నా ఆకలి బాధను తీర్చాలంటే నువ్వు దానికి తగ్గట్టు ఏదన్నా నాకు ఇవ్వంటే ఏమేమంటావు అన్నమాట. నీ శరీరంలో కొంచెం మాంసం నాకు ఏమంది. పావురం ఏమున్నది? ఇంతే కదా. ఏం చేశాడు ఆయన? ఓకే అన్నాడు. కానీ చివరికి ఏమైంది? ఆయనే ఎవరి కోసం? ఒక మనిషి ఒక పావురాయి కొరకు తన ప్రాణాన్ని ఎవరు ఇస్తరాగించబడ్డాడు. దేవుడు మానవ జాతిని ఆయన చేశాడు కనుక 2 సార్లు నొచ్చుకున్నాడు. ఒకటి, ఈ మానవ జాతిని సృష్టించినందుకు బుద్ధి వచ్చిందన్నాడు. సౌలు రాజుగా చేసినందుకు దేవుడు దుఃఖించాడని రాసి ఉంది. అలాంటి మానవ జాతి కోసం ఏం చేశాడు? తన కుమారుని ఇచ్చాడు. ఇది ప్రేమ కాదా? ఇది ప్రేమ కాదా? కనుక మొదటి ప్రేమ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. రెండవ ప్రేమ క్రీస్తులో నుండే వచ్చింది. ఆయన పాపులుగా మనం ఉన్న మనందరినీ ప్రేమించి ఆయన సిలువపై వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎలా వెళ్ళాడు? ఊరికే వెళ్ళిపోయాడా? ఊరికే వెళ్ళలా. 40 రోజులు ఉపవాసం చేశాడు. తర్వాత సువార్త చేశాడు. ఆ తర్వాత శత్రువు చేతికి అప్పగించబడ్డాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలకి 624 గాయాలైనవి. ఈ 2 అడుగుల ప్లేసులో ఎన్ని? 624 గాయాలైనవి. 272 ముళ్ళు ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని తనకి పెట్టారు. ఎవడు ఆయన అన్నాడంట, 3 వేగులు పీక్కుపోయాడు. ఆయన 3 వేగులు పీక్కుంటే నీకు రక్షణ, నాకు రక్షణ అవుతుందా? రాదు. 9 అంగుళాల మేకు ఒకటి కాళ్ళకు కొట్టారు, 6 అంగుళాల మేకులేమో చేతులు కొట్టారు. 7 అంగుళాల పొడవున్నట్టు ఈటెతో పక్కలో పొడిచారు. ఒక మాంసం ముద్దలాగా తయారయ్యాడు. అప్పుడు ఏమంటున్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక వీరిని ఎవరు క్షమించగలుగుతారు? ప్రేమించిన వాడు క్షమించగలుగుతారా? ప్రేమించిన వాడు క్షమించగలుగుతారా? ప్రేమించిన వాడే క్షమించగలుగుతాడు. యేసుక్రీస్తు ఈ మానవాడిని రెండవసారిగా ప్రేమించాడు. ప్రేమిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. కడరా భోజనం, ఆఖరి రాత్రి భోజనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మీకు నేను ఒక నూతన నిబంధన ఇస్తున్నాను. నేను నూతన నిబంధన ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అన్నాడు. ఏంటంట? ప్రేమించుకుంటున్నారా? బాగా. నా అబ్బాయి చెప్తున్నాడు బాగా.
మోషే ద్వారాగా ఈ లోకానికి 10 ఆజ్ఞలు వచ్చినాయి. ఇది చాలా షార్ట్ లో చెప్తున్నానండి, గబగా వెళ్ళిపోతున్నా, అర్థం చేసుకోండి. మోషే ద్వారా ఎన్ని ఆజ్ఞలు వచ్చినాయి? ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కలిసి 613 ఆజ్ఞలు చేశారు. ఏం చేశారు? వాళ్ళకే పాటించడం కష్టమైపోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంటది. మా పాస్టర్ గారు తీతే బాగుంటుందేమో. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. చదువు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఈ రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. దానికి దీనికి తేడా ఏమీ లేదు. మన రోమన్ క్యాథలిక్ లో 10 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఇమిడి ఉన్నవి అంటారు. ఆ 2 ఆజ్ఞలు ఇవి. అవి బైబిల్లో ఉన్నాయో లేవో కానీ 2 మాత్రం ఉన్నాయి. మొదటిది దైవ ప్రేమ, రెండవది సోదర ప్రేమ. దైవ ప్రేమ ఉంది నాకు, సోదర ప్రేమ లేదు, కుదరదు. సోదర ప్రేమ ఉంది, దైవ ప్రేమ లేదు, కుదరదు. ఆయన అన్నాడు, నేను నాస్తికుడు అన్నాడు, ఇప్పుడు ప్రజాసేవే అన్నాడు. ఇప్పుడు వచ్చేమన్నాడు, తను తాను తగ్గించుకునేవాడు శిక్షించబడని బైబిల్ చెబుతున్నాడు. మొదట ఏమన్నాడు, నేను నాస్తికుడిని, అంటే నాకు దేవుడు అంటేనే తెలియదు. ఇప్పుడు ఏమన్నాడు బైబిల్ ఇచ్చుకుని, నా పిల్ల క్రైస్తవురాలు, భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుడిని. లేక అది పైగా చెప్పిన మాట, అందుకే క్రైస్తవుడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఒకటి ఉంటే కుదరదు. ఎన్ని ఉండాలి? రూపాయి నాణ్యానికి ఒక పక్కన డై, ఒక పక్కన టాస్ ఉంటే కుదురుతుంది కానీ 2 పక్కల డై కానీ 2 పక్కల టాస్ అంటే మార్కెట్ లో చలమణి కాదు. నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే, యేసయ్య వెళ్ళిన స్థలానికి నువ్వు వెళ్ళాలంటే, ఆయన తెలిసిన ద్వారం గుండా నువ్వు ప్రవేశించాలంటే నీలో దైవ ప్రేమ ఉండాలి, సోదర ప్రేమ ఉండాలి. ఏముండాలి? దైవ ప్రేమ ఉండాలి, సోదర ప్రేమ ఉండాలి. అప్పుడే మూడవ ప్రేమ తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా మూడవ ప్రేమ ఎప్పుడైతే పుడుతుందో, మా చెల్లి చాలాసార్లు ప్రార్థన చేస్తుంది, ఈ దినములలో ప్రేమ చల్లారిపోయిందంట. ప్రేమ చల్లారిపోయింది. కొరింథీ పత్రికలో రాస్తాడు భక్తుడు 13 ఉద్యోగిగా 13 రాస్తాడు, ఈ లోకములో నిలిచి ఉండేవి 3. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3లో శ్రేష్టమైనది ప్రేమ. ఇందాక మనం అనుకున్నాం అబ్రహాం గురించి, విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసం దగ్గరే ఆగిపోయాడు. యాకోబు నిరీక్షణ కలిగిన వాడు. 420 సంవత్సరాల క్రితమే మనం కానానికి వెళ్ళిపోతామయ్యా, నన్ను అక్కడే పాతిపెట్టండి అన్నాడు. మంచి నిరీక్షణ, ఆయన అక్కడ ఆగిపోయాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ దాకా వచ్చాడు? ప్రేమ. అందుకే లోకం నిలిచిండేది శ్రేష్టమైంది ప్రేమ. ఆ ప్రేమనే మనం పంచమన్నాడు. ఆ ప్రేమనే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని 3వ ఆజ్ఞ ఇచ్చాడు ఆయన పరలోక ద్వారాన. ఇప్పుడు నీలో నాలో 3వ ప్రేమ ఉందా? లేదు కదా. 3వ ప్రేమ ఎక్కడ పుట్టిందో చెప్తాను, ముగిచేస్తాను. 3వ ప్రేమ, ఒక వ్యక్తి కాసేపు మనకు కనపడతాడనమాట, మారు వేషం వేసుకుని పేద కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాడికి ఎవరు అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో కనుక్కుని ఆయన జీవిత కాలంలో ఆయన చనిపోతే సమాధి చేయడానికి కూడా లేకుండా చందాలేసు సమాధి చేసి అంతగా ఆయన ప్రేమించి తన ఆస్తి మొత్తం ప్రజలకు పంచిపెట్టేశాడు. ఆయన్ని ఈ రోజు ఒక క్యాంపిడీ చేసేస్తున్నారు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి కొంతమంది పొట్ట కూడా పెడుతున్నారు ఆయనకి. గొట్ట, తెల్లటి గెడ్డం, చాలా బట్టలు. నేను క్రిస్మస్ తాత వేసేమంటే కరెక్ట్గా అడిగి కూర్చున్నట్టుగా ఉంది. ఆయన పేరు క్రిస్మస్ తాత కాదు, సెంటా క్లాస్. సెంట్ అంటే పునీతుడు. ఆయన ఎవరో ఒక బిషప్. ఆయన ఒక బిషప్ సాధారణంగా రోడ్డు మీదకి వస్తే జనం ఎగబడిపోతారు, కాళ్ళ దానం పెట్టుకుంటారు, ఉంగరం దండ పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. అందుకని మారు వేషములు ఏం చేశాడు? ప్రేమనే పంచాడు. అందుకే ఒక భక్తుడు, మహాభక్తుడు, దైవ సేవకుడే, అది ఎవరాల్సిన అయ్యగారు చెప్పాలి, నాకు తెలియదు మాట్లాడి చెప్పాలి. క్రీస్తు జన్మించలో కాన అందరికీ, క్రీస్తు ఉదయించే,
క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. చెప్పండి, ఎక్కడ జన్మించాడు? ఎక్కడ జన్మించాడు? క్రిప్పులోనా, లైటింగ్ లోనా, స్టార్ లోనా, ఆర్భాటమైన ఊరేగింపులోనా? ఎక్కడ జన్మించాడు? ఎక్కడ జన్మించాడమ్మా? ఇందాక చెప్పాను కదా, ఎన్ని 624 గాయాలు పడినాయి, 277 ముళ్ళు గుచ్చుకున్నాయి, శరీరం అంతా మాంసముద్దలాగా మారిపోయి నీకోసం పుడితే ఆయన ఏం చేయమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. ఆయన పుట్టినరోజు మీ ఊళ్ళోనే ఒక ఆయన డాన్స్ చేసుకుని వస్తాడు, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత. అలాంటి ఆర్భాటం ఇంకోటి మొదలెట్టిందమ్మ. ఇప్పుడు ఇంకోటి మొదలెట్టారు కోలాటం అంట. నా చిన్నతనంలో ఆంధ్రపల్లిలో మా గొంతెన పండుగ వేసేవాళ్ళు, జయపురంలో గొంతెన పండుగ, రెండే చూశాను. ఈ మధ్య కాలంలో పెదపట్నంలో, కోరుకూరులో, కల్దీంట్లో చాలా సార్లు చూశాను. ఇదొకటి ఎగరటం, ఏళ్ళేయటం, ఓ అంటాం. అసలు యేసుప్రభు మురిసిపోవడం. అసలు ఈ సంవత్సరం జరిగింది పండగ, అబ్బా ఎంత ఆర్భాటంగా జరిగిందో. అదిగో డీజే పెట్టిన వాళ్ళే బాగా చేసినట్టు అన్నమాట. ఇట్లా కాంతి పండగ నేను కోరుకోవాలా, ఆయన ఒక ప్రేమ పండగనే కోరుకున్నాడు. నేను 23 సెమీ క్రిస్మస్లో 23 సార్లు పాడాను. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెల పుడితేనే నీకు జయంతి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెల పుడితేనే నీకు జయంతి. నా చెప్పండి, ఎక్కడ పుట్టాలి, ఎలా చేయాలి? అయ్యగారు నిన్న మొన్న చెప్పారు, ఆత్మీయందును సత్యమందును దేవుని ఆరాధించాలి, ఆర్భాటమందు కాదు. వచ్చేసిన 3 ప్రశ్నల జవాబులు. మొదట ఎందుకు రావాలి? అసలు మనం పాపపు ఊపిలో ఉన్నాం కనుక ఆయన రావచ్చు వచ్చాడు, పుట్టాడు. క్రిస్మస్, ఆ క్రిస్మస్ అంటే ఏంటి? మొదట తండ్రి ప్రేమ, రెండవది కుమారుడి ప్రేమ, మూడవది సహోదర ప్రేమ. ఇది పరిపూర్ణం. ఇక ఎలా చేయాలంటే మీకు ఆన్సర్ కూడా ఆత్మయందును సత్యమందును చెయ్యాలి, అంతేగాని ఎట్లా చేయకూడదు. నేను పరిచర్య చేసిన తర్వాత ఇక్కడ కూడా చేసానో గుర్తులేదు, కానీ ఫ్యామిలీలో బట్టలు కొనుక్కుంటాయి కదా క్రిస్మస్కి. ఒక ఫ్యామిలీ అడిగేవాడు, అమ్మ మీరు ఎంత కొంటారా? మేము ఒక 5,000 కొంటాం అన్నయ్య. కొందరు 10,000-5,000 వచ్చి ఇలా నేను డబ్బులు తీసి కలెక్ట్ చేస్తే ఒక 6,000-7,000 వచ్చి వాటి కొంత నేను వేసుకుని ఎక్కడ అనాథులు ఉన్నారో, ఏ ఇంట్లో క్రిస్మస్ చేసుకోలేకపోతున్నారో గమనించి మరి నా ప్రత్యేకతగా నేను చేస్తాను, చేస్తాను. అట్లా గమనించుకుని ఒక 10,000 రూపాయలు బట్టలు, కేకులు, అలాగే ఫ్రూట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళతో సెమీ క్రిస్మస్ చేసుకుని వాళ్ళు ఎలాగున్నారో పరామర్శించి అప్పుడు సెమీ క్రిస్మస్ చేసేవాడిని. చిన్న ప్రేమైనను పంచడానికి ప్రయత్నం చేద్దాం. కొత్త బట్టలు కొనుక్కోపోయినా వెళ్ళిపోతాం. ఎలా చేస్తున్నారంటే చెప్పే కదా, ఇది కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ. ఇంటికేమో రంగులు, లైటింగ్, స్టారు, ఇంట్లోనేమో బారు. పంటికేమో పలవలేకపోతే పండగ పూట పంటికేమో పలవ కావాలి, కంటికేమో వినోదం కావాలి, ఒంటికేమో కొత్త బట్టలు కావాలి. ఆయన ఏమన్నాడు? మారాలి
మరి మనమేమో ఉంటాము అక్కడే ఉంటాము అక్కడే. దేవుని పిల్లరా, క్రిస్మస్ అంటే ఏదో ఆర్భాటమైంది కాదు. క్రీస్తు లోకానికి చనిపోవటానికే వచ్చాడు అన్నది అర్థంతరంగా చంపేయ. ఆయన వచ్చేటప్పుడే తెలుసు. వేదాల్లో కూడా రాశారు, వేదం కూడా చెప్పేగా, వేదాల్లో కూడా యజుర్వేదంలో కూడా రాశారు ఆయన ఎలా చనిపోతాడో యజుర్వేదంలో కూడా రాశారు, ఎందుకు పుట్టాలో రాశారు. కనుక గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే ఆర్భాటమైన పండుగ కాదు. ఒకరినొకరు ఉండవారు లేనివారు తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ప్రేమపూర్వకంగా చేసేటువంటి ఆరాధనే ముఖ్యం. ఏంటమ్మా క్రిస్మస్ సగం ఆరాధన అయిపోతామంటే చొక్కా గుండెలకి కాసాలు కొట్లా ఇంకా టైలరు నీకు కంసాలంటే సరదాగా చూసేవాడిని, ఎవరు చూసి అక్కడే ఉండేవాడిని. ఏంట్రా బాబు అంటే ఇంకా బట్టలు వేసుకోకపోతే గుడికి వెళ్ళకూడదు. అది అయిన తర్వాత మాసం గుడి కాడ పరిగెత్తాలి. ఆ రోజు మాసం లేకపోతే పండగలు. ఇవన్నీ కాదండి, ఒక ప్రేమ పండగ చేయండి. క్రీస్తుని మళ్ళీ మన హృదయాల్లో పుట్టించండి. ఆఖరి ఒక మాట చెప్పి ముగించేస్తాను. యేసయ్య కొరింథీ పత్రికలో పౌలు భక్తులు అన్నట్లుగా నీ దేహము దేవునికి ఆలయమని ఎరుగువా. మన ఉదయము ఆలయం. ఆయన ఒక ఇల్లు కట్టాడు. దేవుడు భూమి ఆకాశం చేసిన తర్వాత ఒక ఇల్లు కట్టాడు, పిల్లర్స్ వేశాడు, ఏనుగు పాదాలు వేశాడు, పిల్లర్స్ కట్టాడు, గదులు కట్టాడు, స్లాబ్ వేశాడు. ఏనుగు పాదాలు వేశాడు, పిల్లర్స్ వేశాడు, గదులు కట్టాడు, స్లాబ్ వేశాడు. ఈ గదుల్లో ఒక గది ఆయన కోరుకున్నాడు. ఒక గది నాకు ఇచ్చేయండి అయ్యా అన్నాడు. ప్రకటన గ్రంథాలు అదే అంటాడు, నేను ద్వారం వద్దనే ఉన్నాను, ఎవరైనా తీరిస్తే. ఆ తాళం కూడా మనకే ఇచ్చాడు. ఇంకో తాళం తీసేసుకో, నీ గదిలోకి నాకు స్థానం ఇస్తే వస్తా. ఆ గదిలో స్థానం ఇవ్వండి. క్రిస్మస్ ఇక్కడ చేయండి, దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఒక తారా స్థాయిలోకి తీసుకెళ్తాడు, ఒక నక్షత్రపు స్థాయిలోకి తీసుకెళ్తాడు. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మీ అందరికీ మా అందరికీ దయచేయను గాక. నా మాటలు ముగిస్తున్నాను. దైవ సేవకు సమయాన్ని అప్పగిస్తాను. దేవుని స్తోత్రం చెబుదాం. సర్వలోకమా సన్నతింతుమా సంతోషించు అంతరంగమా చింతలేదుగా సంతలేదుగా కృపగా కన్యమే మహదే దేవుని సేవకులకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక ప్రశ్న వేశాడు, ఎందుకు పుట్టాలని. అసలు ఎందుకు పుట్టాడని నేను అడుగుతున్నా. అసలు ఆయన ఎందుకు పుట్టాడు? మీకు కూడా రావచ్చు అన్నమాట. అసలు ముంజులో ఇక్కడ ఎందుకు వచ్చాడు? అక్కడికి ఏం పని ఇక్కడ అసలు చిన్న ఆ అబ్బాయికి ఏం పని ఇక్కడ? దేవుని స్తోత్రం. చిన్న మాట చెప్తానే, ఇక్కడ మా ఊరు కూడా చాలా మంది ఉన్నారు. నీ దేవుడు వంటి చాలా ఊళ్ళు ఉన్నాయి. మా తాత మల్లేశ్వరం, ఆయన పేరు ఆంజనేయులు. మా నాన్న పార్చపురం రాముడు. మా నాన్నమ్మ పేరు కూడా రాముడున్నాయి. గొత్యానముడు పాలనిచ్చాడు, ఆర్షం చిచ్చు కూడా పాలనిచ్చాడు మా నాన్న రాముడు. ఎవరు చెప్పండి? మా అమ్మ పేరు భాగ్యమ్మ కొయ్యవాక. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఈయన రాముడు అలా పోయి జాన్ సుబ్బారావాల్సి వచ్చింది. అప్పుడు ఆశను పెళ్లి చేసుకుని జాన్ సుబ్బారావు అయ్యాడు. అట్ట దేవుని కృపను బట్టి నా పేరు ఆరోగ్య స్వామిని పెట్టాడు. నేను 9th వరకు పాఠ్యపురం ఉన్నాం. అక్కడి నుంచి బంటిమిల్లి వెళ్ళాం. అక్కడ సిఎస్ఐ మందిరం, అక్కడున్న సిఎస్ఐ కనుక అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ జ్ఞానభూషణం అని ఉండేవాడు. జ్ఞానభూషణం ఆయన పేరేంటి? పోస్ట్ మ్యాన్గా చేశాడు. కొంచెం దానియలు గారు కూడా చుట్టారు ఆయన. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు ఆయనకి. అయితే ఆయన మంచి పంతులు గారండి, చాలా మంచి పంతులు గారు. ఎలాంటో నేను ఎంకరేజ్ చేయగలడు, మంచి ఎంకరేజ్. నేను చక్కగా ఖాళీగా ఉండేవాడినేమో, అంటే నేను వైద్యం చేసి ఉన్నప్పటికీ అయినా నాకు చాలా ఉత్సాహంగా ఉండేవాడిని. అన్నింటిలో కాస్త ముందుకెళ్ళేవాడిని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే
చెట్టు ఒక్కటే ఎక్కలేను అంటే తగ్గింది, చెట్టు ఎక్కేసేవాడే. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి పరిస్థితుల్లో తెల్లారి గట్ల ఇంతవరకు తెల్లారి గట్ల వెళ్ళేవాడు. తెల్లారి గట్ల ఎప్పుడు లేకపోతే తెలుసు, అప్పుడు లేచి వెళ్ళిపోతాం. అంతే లేచి వెళ్ళడమే. మనోడు కొద్దిగా ముందు అలవాటు ఉంది, పంతులైతే మట్టి ముందు అలవాటు ఉన్నది కానీ ఉంటుంది. ఇప్పుడు పంతులకు లేవండి, దేవుని కృపను బట్టి. ఇదివరకు పంతులకు ఉండే, పంతులకి సంఘ పెద్దమ్మలు కూడా ఉండేవాడు. మా ఆశీర్వాదం పెడదామని, నడవ ఆశీర్వాదం పెడదామని బాబా ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడుగా పెద్దమ్మ రానగానే ఆ పెద్దమ్మ పిల్లలు కూడా చెప్పి పెద్దమైతే మళ్ళీ వెళ్ళినప్పుడు అసలు పెద్దమ్మ చెప్పమాకని మా ఊరు ఏం చేస్తా. ఇప్పుడు బాసిన్ స్కూల్ సిఇఓ గారు అలా పెద్దన అంటున్నాడు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ వాడు తీసుకెళ్ళేవాడు, పాపం వాడు తాగుడు అలవాటు ఉంది. ఏం చేస్తా, ఆయనలో మనము దీన మనసు కలిగి మనము జీవించినట్లయితే మన పిల్లలు ఆశీర్వదింపబడతారు, మనము కూడా ఆశీర్వదింపబడతాము. మనము ఎప్పుడూ కూడా మహిమాత్మై ఆయనలో కొనసాగే వారిలాగా, తగ్గించుకొని జీవించే వారిలాగా ఉండాలి. అంటే మేము కట్టినప్పటి నుంచి కానీ, ఈ యొక్క ఆలయంలోకి వచ్చినప్పటి నుంచి కానీ మేము వ్యవసాయం చేసి ఉన్నాము. వ్యవసాయం చేసినప్పుడు చాలా బాకీలు పడి అప్పుల్లో ఉన్నాము, 4-5 లక్షల అప్పుల్లో ఉన్నాము. అయినా సరే ఎందుకంటే వ్యవసాయం ఎప్పుడూ కూడా లాసే వచ్చేది. వర్షాల్లో మునిగిపోయి ఇట్లా వానలో వచ్చినప్పుడు పడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. డబ్బుల కోసము అటు ఇటు సమార్లు ఎత్తేవాళ్ళం. ఎవరిని అడిగినా చేసాసి అడిగేవాళ్ళం వెళ్ళి. అయినా దేవుడి చిత్తం ద్వారా దేవుడు ఈ ఆలయం కట్టినాక మేము వ్యవసాయం కూడా మానేసినాక మా అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. మా ఆరోగ్య స్వామి గారు వచ్చినప్పుడు మా ఇంట్లో వారపూల పుస్తకాలు ఒక 15 పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో. మా ఇంట్లో ఆ పుస్తకాలు చూసి ప్రార్థన చేస్తానయ్యా, ఈ పుస్తకాలు లేకపోకుండా ఎప్పుడైతే పోతాయో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లని ఆరోగ్య స్వామి గారు అన్నాను. అట్లాగే ఆలయం కట్టిన సంవత్సరానికి మా ఇంట్లో ఒక్క పుస్తకం కూడా లేదు, మొత్తం మరి దేవుడు ఆశీర్వాదంగా మా అప్పులన్నీ తీరిపోయినాయి. ఆయన కృపలో మేము సాగుతున్నాము. ఆయన కాపుదల మాకు ఉంది. మరి బాబు కూడా మంచిగా చదువుకున్నాడు, పాస్ అయ్యాడు. ఆయన ఇక్కడ జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, ఆయన జాబ్ చేస్తున్నాడు. అట్లాగే మా కుటుంబం, మా రక్త సంబంధులు కూడా అందరూ కూడా బాగుండాలి. మరి యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారి ఇక్కడ వివాహాలు కావడానికి ప్రార్థనలు పెడుతున్నాము. మంచిగా వివాహం ఇక్కడ అవటానికి సమకూడటానికి కూడా దేవుడు సహాయం చేస్తారని నమ్ముతున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా అందరూ కూడా మీ అందరికీ వందనాలు కూడా చేస్తాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ధన్యురాలు అమ్మ మరియా, ధన్యురాలు అమ్మ, చిన్న జాతి కొరకు నీవు జన్మనిచ్చినావు. ధన్యురాలు అమ్మ మరియా, ధన్యురాలు అమ్మ, చిన్న జాతి కొరకు నీవు జన్మనిచ్చినావు. మంచిది గారు గడ్డ సభ తీసుకుంటూ వస్తున్నాడు. ఏం కదా అరే నాన్న సుందర గట్టు ఏమయ్యా మర్యాద లేదు నీకు, మీ ఊరైతే తీసుకురా తాతని తీసుకురా ఒకసారి. ఓ నీ మొక్కము మనోహరము. రైట్, మంచిదండి. మరి తాత వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో తెలియదు. ఇంజిన్ కింద నుంచి రావాలో ఇంజిన్ పైనుంచి రావాలి. ఇంజిన్ పెట్టారు కదా, పైనుంచి రావాలో కింద నుంచి రావాలో తెలవక చెరువులో దిగి ఆ తొండమంతా వచ్చాడట. తాత ఓ మొక్కమేడు బాబా తాత అని మర్యాదగా పిలిచాను కదా, వాళ్ళు తాతగారు అని అనొచ్చుగా.
తాతగారు ఎక్కడి నుంచి వచ్చారు? రాత్రి తాటే బెటర్ కొద్దిగా మాట్లాడాడు. ఈ తాతకి ఒలుకు లేదు, పలుకు లేదు. తాత భాష ఉన్న ప్రాబ్లమా ఎన్న పడే స్తోత్రం. రైట్ బాబు, ఇక్కడ దగ్గర రండి. తాతగారు ఒకసారి రండి. రైట్, తాత ఒక పాట పాడుతున్నామా? ఏమా ఏమండి, నేను ఏది చెప్పిన తాతను ఎంక చూడడానికి రాగానే ఏది పెట్టలేదని. రైట్, ఇప్పుడు ఎవరు వెలిగిస్తారు? పొయ్యా ఏదైనా కాల్చి పెడదామంటే ఎవరు వెలిగించేవాళ్ళు లేదు. వెళ్ళే సర్వీస్ చూడు ఎక్కడ ఉన్నారు. వెలిగించే పని ఏం కనబడతలేదు. ఏమన్నా ఐరన్ ముక్కలు ఏమైనా ఉంటే వెలిగిస్తే తాతకు వీటి మీద ఒకటే పెడతాం. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా యేసు ప్రభువును ఉద్దేశించి ఆ తాతగారు చాలా చరిత్ర కలిగి పరీక్షలు చాలా మంది పాస్ అవ్వడానికి కారణం అది. చింతలేని కారణం అంటే ఇక పైకి వెళ్ళిపోతే ఎట్టా మీరు ఇక యేసు పుట్టాడని చెప్పండి. చింతలేదిక యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేమందున సంవత్సరం మందున అనవచ్చు కదా. రైట్, ఈ సమయంలో మా మంత్రి గారు పిలవలేదని అలాగే చూస్తున్నారు. మా మంత్రి గారు కూడా నుంచుంటారండి. ఏదేమైనా రాజు గ్రంథం మంత్రి ఎవరికైనా కదా. మంత్రి లేకపోతే రాజు ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనిల్ కుమార్ గారు వచ్చారా? ఇద్దరు నువ్వు నుంచో అనుకుంటున్నాను. సంఘ కాపరిని, సంఘ విశ్వాసి. సరే మేము ఇక్కడ జరుగుతాం. రండి రండి. తాత నువ్వు ఎదురు నుంచో తాత. ఇది పిరుగు తాతలాగా ఉన్నాడా కదా? సాత కుందేలు తాతలాగా ఉన్నాడు. రైట్, తాత గడ్డ ఉండవునా? అక్కర్లేదు అంటే. రైట్, పాస్టమ్ గారు. వాస్తవంగా ఈ దర్శనం పాస్టమ్ గారిది. దీని కొరకు ప్రయాసపడింది పాస్టమ్ గారు. దీనికి స్పాన్సర్ ఎక్కువ శాతం మా షారోను కనుక దీనికోసం ఎక్కువ ప్రయాసపడింది ఈ కుటుంబస్తులు. ఉన్నది ఒక కుటుంబమే అయినప్పటికీ వారు భారం వహించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు వారికి మనం చప్పలు కొడదాం ఒకసారి. అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి అన్నదమ్ముల కుటుంబాలు కానీ వారు కూడా చాలా సహకారిగా, మీరందరూ కూడా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళే, మీ అందరూ కూడా సహకరించినందుకు మీకు నుంచిన వాళ్ళు మేము కొడతాం. నువ్వు డ్రమ్ కొట్టరా? ఎందుకంటే మీ మోత ఎక్కువైనా మా మోత తక్కువైతే నన్ను డ్రమ్ కొట్టమన్నా. ఈ సమయంలో పాస్టమ్ గారు దగ్గరికి రండి. పాస్టమ్ గారు, మరి జ్యోతి పాస్టమ్ గారు కూడా వచ్చి నుంచుంటే మంచిదేమో అనుకుంటున్నాను. రైట్, వెలిగించండి ఒకసారి. పాస్టమ్ గారు చప్పలు కొడదాం ఒకసారి. క్రిస్మస్ వచ్చిన రోజు, వచ్చిన రోజు, వచ్చిన రోజు, महाराजके हैप्पी हैप्पी क्रिसमस, वेरी वेरी क्रिसमस. నేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటాను, కంచడంలో క్రిస్మస్ అనండి. వెరీ వెరీ క్రిస్మస్ అంటాను, కంచడంలో క్రిస్మస్ అనండి. మళ్ళా అందరు క్రిస్మస్ అంటాను, అందరిలో క్రిస్మస్ అనండి. దేవుని స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, అందరికీ క్రిస్మస్. చూడండి స్టారు మేమేనండి. ఎవరికో సూపర్ స్టార్, రెబల్ స్టార్. మేము ఏ సైజ్ స్టార్ చప్పలు కొడతాం ఒకసారి. ఓకే, మరి ఇక్కడ స్థానిక పాస్టమ్ గారు దాదా ఆవు ఫాస్ట్ గారు నుంచోండి, ఏమవ్వండి.
పిలిచింది యేసుక్రీస్తు నామములో సేవకుడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో తెలుసు అంకిల మంత్రం లాగా ఐస్కాన్ అందరూ చప్పలు పడదాం ఒకసారి. ఆనందం ఆనందమే మరి మందిరం కట్టి యేసుక్రీస్తు నామములో నేనే కట్టడానికి డబ్బులు ఇచ్చింది మా చిన్నమ్మాయి. కానీ పెద్ద అమ్మాయి బాధ్యత తీసుకున్నందుకు, వారికి ఎంతగానో సహకరిస్తున్నందుకు ఖచ్చితంగా ఈ కేకు తల్లిదండ్రుల తర్వాత అన్ని మేమే చూసుకున్నా మరి నిజంగా వారు కూడా బాధ్యత వహించి తల్లిదండ్రులాగా నేను చూస్తున్నారు కనుక వచ్చినప్పుడు అడుగుతా ఏంటంటే మమ్మల్ని బాగా చూసుకుని ఈ కేక్ వాళ్ళే పెట్టాలి. దేవునికి స్తోత్రం. రైట్, అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. అవును కూడా మాకు అప్పుడు లేదు కానీ అమ్మాయికి నువ్వు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మనం పిలువగానే వచ్చిన సేవకులు, ఈరోజు సందేశించిన సేవకులకి ఆ నాని పెడతారు. రైట్, రైట్. వీళ్ళందరూ తింటే వెనకాల నా కళ్ళము తినేస్తారు, ఎంతో బాధపడుతున్నారండి. అలాగే గజ్జల విషయంలో నిజంగా మీరు ఎవరు పట్టలేదండి. ఆ ఊపి ఎలా వచ్చేస్తుందంటే 15 సంవత్సరాల పిల్లలాగా వచ్చేస్తుందండి. దేవుని స్తోత్రం చెబుతా. ఉన్న సుఖమేంటి కనీసం ఎట్టట్లేదు నాకే చూద్దాం శివ సరే చూద్దాం ఎట్లా. రైట్, కొట్టో 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 కొట్టో. ఇది ఎట్లున్నానంటే నిన్నే పడతాను నెట్టుకుంటాను ఎడనుకుంటాను నా ఇంటికి వచ్చిన గొడవ కానీ. అదే చెయ్యి కొట్టు యేసయ్యకు ఈ ప్రార్థన చేస్తున్న తెలుసు. నేను వెయ్యాలి నువ్వు వేసేస్తున్నాను కానీ కాబట్టి సరే కళ్ళు కనపడక ఒకసారి వేసేస్తున్నాను. అప్పుడు ఎంత బయటికి వెళ్ళాక ఎంత ఫేస్ పడుతుందో తెలుసా? మరి తాతను కొడితే మనకే బాధ. నేను ఎత్తంటే డ్యాన్స్ చేయకుండా అట్టగా చూస్తున్నాడు. రైట్, అందరూ నోటి చేతులు పైకి ఎత్తండి. జై కొట్టు యేసయ్యకు ఎప్పుడైతే ఇస్తుంటారు రాసుకుంటా కానీ వాళ్ళు అట్లాగే ఆఖరిగా ఒక్క నిమిషమే. రైట్, 1 2 3 స్టార్ట్. సుందరరావు కూడా వేయాలి కదా. నేను పండుగ జరిగింది కదా సుందరరావుకి. సుందరరావు కూడా కొంచెం పెట్టాను పోతాలి ఏమంటే నా మీద చిన్నోడే కదా. రైట్, 1 2 3 స్టార్ట్.
ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన అంబేద్కర్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఉండాలి కదా. ఇప్పుడు మా చెల్లి అక్కడ రైట్ 1 2 3 స్టార్ట్. జైకొట్టు యేసయ్య ఎక్కడికి నేను చెప్తానంటే దగ్గర జల్లకి తీసుకెళ్ళి మేమే పంపిస్తాం. ఇప్పుడు ఆ తెలుగు బలం మేమే పంపించాలి. ఎవరు పంపిస్తారు మరి? ఆ మడకామని మేమే పంపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లో కూడా ఆటో వెళ్ళిపోండి, అమ్మగారు నేను కలిసి అన్న పంపించేసి ఇంటికి వస్తాము. ప్రార్థన చేసేసుకుందాం. ఈ మాట యేసయ్యా నీ పుట్టినరోజు చేసుకోవడానికి మాకిచ్చిన ఆయుష్కాలను బట్టి మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సకల పరిశుద్ధులనైనా నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ పండుగ రోజుల్లో ఎవరు బలహీనులు కాకూడదు, ఎవరు రోగులు కాకూడదు, ఎవరు సమస్యలతో ఉండకూడదు. మా కుటుంబం అందరం ప్రభువా నీ మందిరములు స్తుతించాలి ప్రభువా. నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి నాయనా. కుటుంబంలో ఒక్కరు కూడా లేకుండా అందరూ మందిరములు అడుగు పెట్టాలి బాబు. నీకు స్తోత్రం. పలహారం సిద్ధపరిచారు నాయన. ఎవరు ఏ రీతిగా ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళందరికీ రెట్టింపు సమృద్ధి నింపండి. నీ చిత్తము లేకుండా ఒక ఇటుక రాయి కూడా ఇక్కడ వేయలేము ప్రభు. ఇక్కడ నిలబడిన నీ కుమారుడు నీ కుమార్తె నిజమేనైనా నీ కుమారుడు పట్ల కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేశావు. వారి అన్నదమ్ములు అక్క చెల్లెలు తోబుట్టువులు వాడకట్టు బిడ్డలు ప్రభు, ఈ గ్రామస్తులు గ్రామ నాయకులు అధికారులు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. యేసు క్రీస్తు నామములో సజీవులమై నీ పండుగలో పాలుపొంది ఆరోగ్యవంతులమై అందరికి మార్గదర్శులుగా ఉండును గాకని ప్రార్థిస్తున్నాను. మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం సదా మనందరికి తోడేందును గాక. ఆమేన్. సలోమి ఈ మూలకు వస్తారు. இந்த ஆண்டு நடக்க போகுது அதிசயம். இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 சூப்பர் நேச்சுரல் ஆண்டு. இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. నడ్డి Super
సూపర్ న్యాచురల్ అంటే సూపర్ న్యాచురల్ అంటే సూపర్ న్యాచురల్ అంటే వెళ్ళిపోతున్నాను కదా.